ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు తను అమ్మాయి కాదు, దేవత. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ స్టార్టింగ్లో అలాగే కనిపిస్తారా? ఇంతకేం చేయాలనుకుంటున్నావు? అర్థం కాలేదు. ఏం చేయడం ఏంటి? ప్రేమిస్తున్నావు సరే, పెళ్లి చేసుకోవాలనేమైనా ఉందా లేదా? వాట్? పెళ్ళా? ఇంకా నేను తనకి ప్రపోజ్ కూడా చేయలేదురా. వన్ సైడ్ లవ్వా? దీనికే ఇందాకటి నుండి బిల్డప్ ఇచ్చావా? అరే మామ, ఎలాగైనా హెల్ప్ చేయాలరా. నేను హెల్ప్ చేయాలా? కొంపదీసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ ప్రపోజల్ మ్యాటర్ నేను చెప్పాలా ఏంటి? అది కాదురా, తనకి ప్రపోజ్ చేయాలంటే ధైర్యం సరిపోవట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అయితే నువ్వు ఫెయిల్ అయినట్టే. ఫెయిలా? అదేంట్రా అలా అనేసావు? అవును, ప్రేమించడానికి కావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ డేర్. అదే లేనప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. అయితే నా లవ్ సక్సెస్ కానట్టేనా? మరి పురాణాలలో కేవలం చూపులతోనే పడగొట్టేవాళ్ళట, అవన్నీ నిజమేనా? అవన్నీ పురాణాల్లో. వాళ్ళది స్వచ్ఛమైన కల్మషం లేని ప్రేమరా. ఈ రోజుల్లో లాగా ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం, టైంపాస్ లవ్లు, మోసం చేసే మాటలు, ఇవన్నీ ఆ రోజుల్లో లేవు. వారికి ఇవన్నీ తెలుసుంటే ఒకప్పటి ప్రేమలు ఇంత గాఢంగా ఉండేవట అని ఈరోజు మనం మాట్లాడుకోవడానికి కూడా ఉండకపోయేవి. టైంపాస్ లవ్వులు, మోసం చేసే మాటలు అంటే అమ్మాయిల గురించేనా నువ్వు చెప్పేది? చా, అలా ఎలా అనగలుగుతున్నావురా? అసలు ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశం అంత ప్రేమ కురిపిస్తుంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఇలా ఓ అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమలో ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇకపోతే టైంపాస్ లవ్ గురించా? అలా ప్రేమించేవారు అమ్మాయిలో ఉన్నారు, అబ్బాయిలో ఉన్నారు. కాకపోతే అందరూ అని చెప్పడానికి లేదు. వాళ్ళ సంగతి సరేరా, ముందు నా సంగతి ఏంటో చెప్పు. ఏదైనా సజెషన్ ఇచ్చి పుణ్యం కట్టుకోరా. ఒరేయ్, ఎందులోనైనా కాపీ కొట్టు, కానీ ఇలా లవ్ ఎక్స్ప్రెస్ చేయడంలో అస్సలు కాపీ కొట్టకు. అవునరా, చాలా సినిమాల్లో విన్నా ఈ డైలాగ్. వేదవా, ముందు చెప్పేది వినరా. నీలాగే ప్రజెంట్ ఎంతోమంది వన్ సైడ్ లవర్స్ తమ ప్రేమను ప్రపోజ్ చేయడానికి ధైర్యం చాలట్లేదని వారి గుండెల్లోనే ఉంచుకొని ఎదుటి వారికి చెప్పకుండా లోపలే కుమిలిపోతూ చివరికి డిప్రెషన్లోనే సూసైడ్లు చేసుకుంటున్నారు. ఒక మాటతో పోయేదానికి చావు దాకా తెచ్చుకుంటున్నారు. ఒరే, అసలు ప్రపోజ్ చేశాక ఎదుటివారు రిజెక్ట్ చేస్తే ఇక లైఫే వేస్ట్ అన్న డెసిజన్కి వచ్చేయాలా? 100 కోట్లకు పైగా ఉన్నారు మన దేశంలో జనం. అందులో సగమైన అమ్మాయిలు ఉండరా? ఆ సగం మందిలో ఒక్కరు కూడా నీకు దొరకరా నేను ప్రేమించడానికి? ఆహా, నువ్వు అలా చెప్తుంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్టుందిరా. ఇక నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వెంటనే వెళ్ళి తనకి ప్రపోజ్ చేసేస్తా. రే ఏంట్రా తొందర? లేడీకి లేచింది పరిగన్నట్టుగా అంత తొందర పనికి రాదురా. ముందు తను ఏ టైంలో కూల్గా ఉంటుందో అబ్జర్వ్ చేయి. అప్పుడు నెమ్మదిగా వెళ్ళి నువ్వు తనను ఎంతగా లవ్ చేస్తున్నావో, తనతో ఎలా లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నావో అన్నీ సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయి. అంత బాగా చెప్పాక కూడా తను కాదంటే మాత్రం అది తన దురదృష్టం. థ్యాంక్స్ రా. తను ఒప్పుకుంటే మాత్రం పెళ్ళయ్యాక పుట్టబోయే బాబుకు నీ పేరే పెట్టుకుంటా. మరి కూతురు పుడితే? ఉంది కానీ కాబోయే వైఫ్, తన పేరు పెట్టేసుకుంటాలే. అబ్బా, సెంటిమెంట్ మీద కొట్టావురా. అవునరా, ఈ పార్క్కే ఎందుకు తీసుకొచ్చావు? తను డైలీ ఈ పార్కే వస్తుందిరా. నాకు తెలుసు, నువ్వు పద. ఇక్కడ దాకా వచ్చావు, ఇంకెందుకురా భయం? చెల్లనాడు. ఇక్కడ దాకా వచ్చావు కదా, ఎందుకురా భయం? చెల్లనాడు, పాలు చేయదు.
ఎక్స్క్యూజ్ మీ. ఇవ్వండి, మిమ్మల్నే. ఐ లవ్ యూ. నేను మీకు తెలుసా? మీరు తెలియకపోవడం ఏంటండి? సెమిస్టర్ కాలం నుండి కొట్టిన సెట్ కొట్టకుండా, వేసిన డ్రెస్ వేయకుండా, పరుగు పందెంలో అలసిపోని రన్నర్లా మీ ప్రేమ కోసం మీ వెనకాలే తిరుగుతున్నా. అయినా కనీసం ఒక్కరోజు కూడా నా ప్రేమ మీకు అర్థం కాలేదా? ఇక మీరు నన్ను గీతాంజలి సినిమాలో హీరోయిన్లా వదిలేస్తారో, మన్మధుర్ సినిమా హీరోయిన్లా నాతో ఉంటారో ఇక మీరే తీర్చాలి. ఇంతకీ మీ ఒపీనియన్ చెప్పలేదు? ఏంట్రా అమ్మాయి అంత సిన్సియర్గా ప్రపోజ్ చేస్తే నవ్వేసి వెళ్ళిపోతుంది? పిచ్చోడా, ఆ నవ్వే నీ లవ్కి గ్రీన్ సిగ్నల్ రా. చేతిలో సెల్లు, పర్సులో డబ్బు, తిరగడానికి బైకు ఉన్న ప్రతి కుర్రాడు ప్రేమలో పడడం సహజమే. కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడమే చాలా కష్టం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా ప్రపోజ్ చేయడానికి డేర్ లేక తమలో తామే దాచుకుని చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపోజ్ చేశాక ఒప్పుకోకపోతే యాసిడ్ దారులకు పాల్పడుతున్నారు. మీది స్వచ్ఛమైన ప్రేమ అయితే ధైర్యంగా ప్రపోజ్ చేయండి. స్వచ్ఛమైన ప్రేమ ఎదుటివారి క్షేమాన్ని కూడా కోరుకుంటుందని గుర్తుంచుకోండి. ప్రేమతో మీ NPF యూనిట్.